హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇక్కడ ఏంటంటే విలేజ్ లోనే, అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను కదా, ఇక్కడే ఈవినింగ్ టైం అన్నమాట. సో ఈ రోజు ఏంటంటే మేము మా తోట దగ్గరికి అయితే వెళ్తున్నామండి. అంటే ఇంక ఎండాకాలం కదా, ఈ సమ్మర్ లో మనం మామిడికాయ పచ్చడి పెట్టకపోతే ఎలా చెప్పండి. సో మాకైతే ఈ సంవత్సరం కుదిరేలానే లేదు. మరి ఇప్పుడు తోటకు వెళ్తున్నాం కదా, సో వెళ్తే కానీ ఏ విషయం తెలీదనమాట. పడతాము, పట్టమా అనేసి. సో ప్రస్తుతానికైతే ఇంక అలా ఈవినింగ్ టైము తోటకైతే వెళ్తున్నాము. మామిడికాయలు ఏమన్నా దొరుకుతాయేమో పచ్చడి కోసం అని చెప్పేసి. మామూలుగా అయితే ఎవ్రీ ఇయర్ మేము మా తోటలో కాయలే తెచ్చుకొని పచ్చడి అయితే పట్టుకుంటాం అనమాట. కానీ ఇంక ఈ ఇయర్ కొంచెం నాన్నకు బాగుండకపోవడం వల్ల ఇంకా కాయలు అవి ఏమి తీసుకురాలేదు. సో అందుకే ఈ ఇయర్ చాలా బాగా లేట్ అయిపోయింది. చాలా వర్షాలు పడ్డాయి, బాగా గాలులు తోలాయి. మరి తోటకు వెళ్తే అక్కడ కాయలు ఉంటాయో లేవో మరి చూద్దాము. సో వ్లాగ్ అయితే లాస్ట్ వరకు చూడండి. వ్లాగ్ నచ్చితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు అయితే ఒకసారి మన ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూడండి అబ్బా. నచ్చితేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. సో ఇంక ఇక్కడైతే ఇంక అలా పిల్లలు, నాన్న, నేను నలుగురం కూడా ఇంక అలా తోటకైతే వచ్చేసాము. మాకు పక్కనేనమాట. జస్ట్ ఒక 1 to 2 minutes పడుతుంది అంతే. పెద్ద డిస్టెన్స్ ఏం కాదు. అలా సరదాగా మాటలు చెప్పుకుంటూ నడుచుకుంటూ కూడా రావచ్చు. కానీ మేమైతే ఇంకా బండి మీద వచ్చేసాం అనమాట. అంటే ఆల్మోస్ట్ సాయంత్రం అయిపోయింది అనమాట. 5 దాటిపోయింది. ఇంకాసేపు ఉంటే మళ్ళీ దోమలు అలాంటివి వస్తాయి. అసలే తోట మొత్తం కూడా కోతులు ఉంటాయి అనమాట ఈ సమ్మర్ అన్నాళ్ళు కూడా. అందుకని చెప్పేసి ఇంకా మేము అలా బైక్ మీద వచ్చేసాము. అండ్ మీలో చాలా మందికి తెలిసే ఉంటది, నేను ఎవ్రీ ఇయర్ కూడా ఇలా తోటకు రావడము, కాయలు తెంపడము అండ్ పచ్చడి పెట్టడము అలా అంతా కూడా షేర్ చేస్తూ ఉంటాను కదా. సో అలా మీలో చాలా మందికి తెలిసే ఉంటది అనమాట. ఇది మా తోట అండి. సపోటాలు కూడా నాన్న తీసుకొస్తారని చెప్పాను కదా, ఇదిగోండి. మోస్ట్లీ ఎక్కువ సపోటా చెట్లు ఉంటాయి అన్నమాట. మామిడి చెట్లు, ఇంకా పచ్చడి మామిడి రసాలని, గులాబీలని అలా 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 ఉంటాయి అన్నమాట. కదిలీకూడదు అట్లా. అదిగో చూడు ఎడజొస్తుందో, అది చూడు ఎడజొతుందో నీ వైపు. అయ్ కదిలీ బాకు, పెద్ద పెద్ద కోతులు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. అయ్యి అటు చూస్తుంది. పడే మంచిది కాదు. అయ్యో పిల్లలు అవి చూడ లేవు ఫ్రెండ్స్. కాయలు వర్షంకి అన్ని రాలిపోయినాయి. ఇంకా వర్షం ఎండకి గాలికి వానకి ఈ సంవత్సరం మామిడికాయ పచ్చడి లేనట్టేనేమో. కరివేపాకు చూడండి, అంతా కరివేపాకు. ఎంతో ఆశపడి వచ్చామన్నమాట. అట్లీస్ట్ కొన్నైనా దొరుకుతాయేమో, కొన్నిటితో అయినా పచ్చడి పెడదామని చెప్పేసి. బట్ అస్సలు లేవండి. మేము ఎవ్రీ ఇయర్ పట్టే, అంటే ఒక చెట్టు ఉంటది కదా, ఆ చెట్టుకైతే అసలు ఒక కాయ కూడా కనిపించలేదు అనమాట. అండ్ ఈ చెట్టు కూడా పచ్చడి పెట్టొచ్చు అంట. కానీ ఇంక అన్ని చూడండి పంటకు వచ్చినాయి అనమాట. కాయలన్నీ కోతులు చూడండి తిని ఎలా వేసిస్తున్నాయో, సగం సగం తినడము అలా వేయడము. అండ్ ఎక్కడో పైన ఉన్నాయి. అండ్ అవి కూడా ఇదిగోండి కింద చూస్తుంటే అన్ని కూడా పంటకొచ్చి పండిపోయి ఉన్నాయి అనమాట. సో అలా ఉన్నాయి కాయలు అయితే. కోతులు మాత్రం 100 కోతులు ఉన్నాయి తోటలో అయితే. కానీ మాకు కాయలు మాత్రం అసలు దొరకలేదన్నమాట. ఇంకా అలా కళ్ళతో చూసి వచ్చాము. అట్లీస్ట్ కొన్ని దొరికినా పచ్చడి పెడదాంలే అన్నట్లుగా. అంటే ఇంక ఇన్ని రోజులు నాన్నకి బాగాలేదు కదా, ఇంకా అందుకని చెప్పేసి కాయలు అవి తీసుకురాలేకపోయారు. అండ్ ఫైనల్లీ ఈ రోజేనమాట నాన్న నిజం చెప్పాలంటే బయటకు రావడము. అసలు ఎక్కడికి కూడా రావట్లేదు. ఏం కావాలన్నా నేనే తీసుకొస్తున్నాను కదా. సో ఇంకా అలా ఈ రోజేనమాట బయటకు రావడము. అది కూడా పచ్చడి లేకపోతే ఎలాగా అనేసి ఇంకా అలా కాయలు ఉన్నాయేమో చూద్దామని వచ్చామన్నమాట. కానీ ఇంకా అసలు కాయలే దొరకలేదు. చెట్టు లెక్కగలవా, హరి పొట్ట లెక్కగలవా. దిగు దిగు దా, నేను వెళ్తున్నా. నాకెందుకు మంకీలో అమ్మ. ఆడదొక్క బాగు చూసుకున్నాడు.
కాయలు లేవు ఫ్రెండ్స్. ఏం లేవమ్మా కాయలు, మా సపోటా కాయలు కూడా లేవు, అయిపోయినాయి అన్ని. పెద్ద గోతం తీసుకొని వచ్చా కాయలు అన్నీ ఉంటాయి అని. దా 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 ఏడే బాగుంది, దోమలు వస్తాయిరా తొందరగా. దబ్బాయి ఎక్కొద్దులేరా, నేను ఎక్కమంటలా, నేను వెళ్ళిపోతున్నా. ఉండిద్ది. చెట్టెక్కొద్దు, ఏమొద్దులే. ఇయ్యాలుగుతున్నావా? చాలే పద వెళ్దాం. అసలు తోటలో ఉన్నంతసేపు కూడా ఫుల్ చెమటలండి బాబు. అంటే మొత్తం కూడా క్లోజ్డ్ గా ఉంటది కదా, అసలు అందులోనే గాలి లేదనమాట. బాగా బిగదీసింది, బాగా చెమటలు పట్టేసాయి. సో ఇంకా అలా బయటకైతే వచ్చాము. కొంచెం చల్లగా అనిపించింది. ఇంకా మా సైడ్ అన్ని కూడా తోటలే ఉంటాయని చెప్పాను కదండి. సో ఇంకా అలా అంతా కూడా తోటలే ఉంటాయన్నమాట. బట్ తోట మొత్తం కూడా చూసాము, మామిడికాయ చెట్లు అన్ని కూడా చూసాం, కానీ మాకైతే పచ్చడి మామిడికాయలు దొరకలేదన్నమాట. పైన ఎక్కడో ఉన్నాయి అనేసి అంటున్నారు. అవి కూడా పండిపోయి ఉంటాయేమో ఈ గాలికి వానకి అని అంటూ ఉన్నారు. అయినా పచ్చిగా ఉన్నా కూడా ఇప్పుడు ఎక్కి కోసే అంత ఓపిక అయితే లేదులేండి నాన్నకి. అసలు ఏమైంది సిస్టర్, నాన్నకి బాగా నీరసం అయిపోయారు. అసలు ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించండి, ఫుల్ బాడీ చెకప్ చేయించండి, చూయించండి అని చెప్పేసి అడుగుతున్నారు కదా. యాక్చువల్గా ఫీవర్ వచ్చింది కదండి. ఆ తర్వాత ఒక రోజు ఏంటంటే సైడ్ కొంచెం పెయిన్ అంటున్నారు అనమాట పొట్ట దగ్గర. ఇంకా అందుకని నెక్స్ట్ డే మార్నింగ్ చెకప్ కి వెళ్తే కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి అనేసి చెప్పారు. ఇంకా అలా దానికోసం ఒక చిన్న సర్జరీ అయితే జరిగింది. అప్పటి వరకు మాకు తెలియదు ఉన్నాయని, బట్ ఆ పెయిన్ తో వెళ్ళాము. ఇంకప్పుడు చెప్పారనమాట స్టోన్స్ ఉన్నాయి, సర్జరీ చేయాలి అని చెప్పేసి. సో అందుకోసమే ఒక 3 days అలా హాస్పిటల్లో ఉన్నామండి అని చెప్పాను కదా. సో దానికోసమే ఉన్నాను. సో అమ్మ వాళ్ళకి ఇష్టం ఉండదు ఇలాంటివి చెప్పడము, ఇంకా ఎందుకులే అనేసి ఇంకా నేను కూడా లైట్ తీసుకున్నాను అనమాట. కానీ మీరు అలా అడుగుతుంటే ఇంకా నాకు కూడా ఒకసారి చెప్దాంలే ఏమైతుందిలే అనేసి ఇంకా అలా నేను కూడా చెప్తున్నాను అనమాట. ఇంకా లైఫ్ అంటే ఇలాంటివన్నీ కామన్, అన్ని వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, చాలా వరకు ఉంటూనే ఉంటాయి కదా. సో ఏది జరిగినా కూడా, చెడు జరిగినా మంచి జరిగినా కూడా అది మన మంచి కోసమే అనుకుంటూ పోవడమే తప్ప మనం చేసేది ఏమీ లేదనమాట. సో అదండి, ఇప్పుడైతే బాగానే ఉన్నారనమాట. మంచిగా రికవర్ అయ్యారు ప్రస్తుతానికి అయితే. సో అదండి, ఇంకా ఆ రోజు వరకు అయితే అది. ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. నెక్స్ట్ డే సండే కదా, సండే అనమాట ఆ రోజు. సో సండే రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేద్దామని ఇక్కడ ఇంట్లో గోధుమ పిండి ఉంటే కలిపానండి. సో గోధుమ పిండి కలుపుతుంటే చూసారు కదా, దానిలో అలా వచ్చాయన్నమాట. అవేంటో అనేది నాకు కూడా అర్థం కాలేదు. నాకు మాత్రం ఇప్పటి వరకు ఎప్పుడు కూడా అవి అలాగా తగలలేదన్నమాట, ఇలా పిండి కలిపేప్పుడు ఇన్ని ఇయర్స్ లో కూడా. ఇంకా అమ్మ వాళ్ళకు చూపిస్తే మిషన్స్ లో వేస్తారు కదా, ఆ పొలుకులు ఏమోలే అవేలే అనేసి అంటూ ఉన్నారు. కానీ బట్ అవి నాకేంటి అని ఎగ్జాక్ట్ గా తెలీదు. సో వంట చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేముంది, కలిపేస్తే ఇక కలిసిపోతది, అది ముక్కలు ముక్కలుగా కూడా అయిపోతుంది అనమాట చేత్తో అలా చేసిస్తే. నాకేంటంటే అది ఒకటి కొంచెం ప్లాస్టిక్ లాగా అనిపించింది కానీ, బట్ నాకు అది క్లియర్ గా తెలియదు అనమాట. తెలియకుండా కూడా చెప్పకూడదు. సో కానీ నాకైతే అలా అనిపించింది. సో అలాగా నేను ఎప్పుడు కూడా ఇలా పిండి జల్లించను అనమాట. మామూలుగా ప్యాకెట్స్ లోది ఇక అలానే వేసేస్తూ ఉంటాను. కానీ ఇది చూసాక అర్థమైంది, ఇలాంటివి ఇంకా ఏమేమి వస్తాయో జల్లించుకొని చేసుకోవడం బెటర్ ఇక నుంచి వంట. బేసిక్ గా మనం ఇంట్లో చేస్తున్నామంటేనే జాగ్రత్తగా చేసుకుంటాంలేండి. కానీ ఒక్కొక్కసారి ఇలాంటివి చేస్తూ ఉంటాం కదా, చిన్న చిన్న పొరపాట్లు. సో ఇక నుంచి జాగ్రత్తగా చేసుకోవడం బెటర్ అనిపించింది అనమాట. సో అది ఫైనల్లీ మళ్ళీ ఒకసారి పిండి అయితే జల్లించి ఇంకా గోధుమ పిండి కలిపేశాను అనమాట చపాతీల కోసం అనేసి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ కర్రీ చేస్తున్నాను. యాక్చువల్లీ ఈ రోజు పూరి చేద్దామని పిండి అయితే కలపబోతున్నాను. అండ్ బంగాళదుంప
బంగాళదుంపలు కూడా అందుకే కుక్కర్ లో వేసాను అనమాట పూరి కర్రీ కోసము. బట్ తీరా చూస్తే ఆయిల్ కొంచెమే ఉంది, డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ లేదనమాట. అందుకని ఇంకా సరిపోయిందిలే అని మళ్ళీ చపాతీలకి ఇక్కడ కర్రీ చేద్దాం అనేసి ఇంకా చపాతీల కోసం ఇక్కడ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. మామూలుగా అయితే పూరి కోసమే బంగాళదుంపలు అయితే ఉడికించాను, కానీ చపాతీ కోసం కర్రీ చేస్తున్నాను. సో సింపులే, మామూలుగా మనకి బయట హోటల్స్ లో చేస్తూ ఉంటారు కదా, సో అలా చేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఆనియన్స్ అవి మగ్గించుకున్నాను, అందులోనే అల్లం చిన్నులపాయ పేస్ట్ అయితే వేసుకున్నాను. పచ్చివాసన పోయిన తర్వాత టొమాటోస్ కూడా వేసేసి అవి కూడా మగ్గించుకున్నాను. అందులోనే ఉప్పు పసుపు కూడా వేసానండి కొంచెము. ఇంకా ఆ తర్వాత ఉడికించుకున్న బంగాళదుంపలు కూడా కట్ చేసుకొని అవి కూడా వేసేసాను అనమాట. బంగాళదుంపలు వేసేసిన తర్వాత ఒక 3-4 మినిట్స్ మూత పెట్టేసి కాసేపు అలా మగ్గించుకోవాలి. ఆ తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ వేసి టేస్ట్ కి తగ్గట్టుగా కారము ఇంకా మసాలా కూడా ప్రిపేర్ చేశాను. ధనియాలు, ఎండు కొబ్బరి, చెక్క, లవంగాలు వేసేసి మసాలా ప్రిపేర్ చేశాను అనమాట. ఆ పౌడర్ కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి చక్కగా కుక్ చేసుకోవడమే. కాసేపు అలా కుక్ చేసుకుంటే ఆ గ్రేవీ కొంచెం దగ్గరకు వచ్చేస్తుంది, మన కర్రీ అయితే రెడీ అన్నమాట. ఉంటే కొంచెం కొత్తిమీర, కరివేపాకు అవి కూడా వేసుకోండి, పచ్చిమిర్చి. ఇంకా మా పిల్లలు పచ్చిమిర్చి చేస్తే తెగ పేచి అయిపోతుంది, అందుకే పచ్చిమిర్చి అయితే స్కిప్ చేశాను అనమాట. కరివేపాకు మాత్రం లాస్ట్ లో యాడ్ చేశాను. సో అది ఇంకా అలా కర్రీ అయితే సిమ్ లో పెట్టేసేసాను. అది సిమ్ లో ఉడుకుతూ ఉంటది, ఈ లోపు వెళ్ళి గబాలన చపాతీ చేద్దాంలే అని చెప్పేసి ఇంక వెళ్ళేసి బయట కూర్చొని ఇంకా చపాతీ కూడా చేశాను అనమాట. ఇంకా అమ్మ ఉన్నారు కదా, ఎవరో ఒకరు తిప్పుతా ఉంటారులే కర్రీ అనేసి ఇంకా వెళ్ళేసి గబాలన చపాతీ చేసేసుకొని వచ్చి ఇంకా అవి కాలుస్తూ ఉన్నాను అనమాట. ఇంక ఈ రోజు ఏంటంటే అమ్మకు ఒక చిన్న ఫంక్షన్ ఉంది, సో దానికోసమే ఇక్కడ రెడీ అయింది అనమాట. ఇంకా ఫంక్షన్ కి వెళ్దామని చెప్పేసి టిఫిన్ క్లిప్ పెట్టుకుంటే మళ్ళీ బాగోదు, టఫింగ్స్ పెట్టావుగా ఉంటాయిలే. సో ఇదిగోండి ఫైనల్లీ కర్రీ అయితే రెడీ అన్నమాట. ఆలు టొమాటో కర్రీ. నేను బేసిక్ గా ఆలు టమాటాకి చపాతీలోకి చేసేటప్పుడు బంగాళదుంపలు అయితే ఉడికించను, మామూలుగా చేస్తాను. బట్ ఈ రోజు ఉడికించిన ఉన్నాయి కాబట్టి ఇంక ఇలా చేశాను అనమాట. మా నానమ్మకు ఫ్రెండ్స్ చూడండి ఎంత చల్లగా ఉందో. ఈరోజు ఎరువు తోలుకెళ్ళారు, అమ్మేశారనమాట నాన్న. మా నానమ్మ చపాతి ఇంకా బెల్లం ఇంగలేదా? ఇంకా బెల్లం ఇంగలేదా? ఇంకా అలా మా నాన్నమ్మకు ఒక 2 చపాతీ ఇచ్చేసి వచ్చి ఇంకా నేను కూడా ఇక్కడ తినేస్తూ ఉన్నాను అనమాట. సో ఇంకా నేను ఉన్నన్ని రోజులు కూడా ఇక ఏదో ఒక బ్రేక్ఫాస్ట్ అలా ఇస్తూ ఉంటాను. అంటే ఇంకా లంచ్ కర్రీ అంటే ఇంకా మోస్ట్లీ తనే చేసుకుంటది, ఎందుకంటే మేము తినే ఉప్పు కారాలు మసాలాలు అవన్నీ తను తినదనమాట. కొంచెం తగ్గించుకొని వేసుకొని అలా చేసుకుంటూ ఉంటది. సో ఇంకా అలా కర్రీ అయితే తనే చేస్తుంది, కానీ ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఎక్కడ చేసుకుంటారు, అందులో ఈ ఎండలకు నీరసం వచ్చేస్తుంది కదా. ఇంకా అలా నేను ఉన్నన్ని రోజులు కూడా మోస్ట్లీ ఇస్తాను. ఇంకా నేను లేకపోతే ఇంకా మా అమ్మ వాళ్ళు కూడా ఈ టిఫిన్స్ అలాంటివి అయితే ఏమి వేసుకోరండి. వాళ్ళు హడావిడిగా పొద్దున్నే ఒక ముద్ద అన్నం కూర వండుకొని తినేసి వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. వాళ్ళ హడావిడిలో వాళ్ళు ఉంటూ ఉంటారు. సో అది ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అలా చేసేసాము. ఇంకా ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ పిల్లలకి వర్క్ షీట్స్ అయితే ఇచ్చారు కదండి. ఇంకా ఆల్మోస్ట్ హాలిడేస్ అయితే వస్తూ ఉన్నాయి కదా, ఇంకా అలా హోంవర్క్ చేయిద్దాంలే అని చెప్పేసి షీట్స్ ఇచ్చారనమాట, ఒక 30 పేజెస్ వరకు. సో ఇంకా అలా మా వాస్విక్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది, కానీ మా షన్నుగడిది అసలు అవ్వలేదండి. వాడితో రాపియాలంటే తల ప్రాణం తోకొస్తుంది అనమాట. మామూలుగానే చెయ్యడు, ఇంక ఇప్పుడు ఈ 1 month లో ఇంకంతా మర్చిపోతాడనమాట. సో అలా మర్చిపోతారని ఇంకా స్కూల్ వాళ్ళు కూడా అలా ఇచ్చినట్లు ఉన్నారు. ఇంకా వాడితో రాపిద్దామని ట్రై చేస్తుంటే ఒక రోజు అయిపోతాయి పిచ్చి గీతలు గీస్తే ఇంకా నా హోంవర్క్ అయిపోయినట్లే అనుకున్నాడేమో. పేజెస్ అన్నిటికి కూడా పిచ్చి పిచ్చి గీతలు గీసేసాడండి, అన్నిటికీ కూడా సర్కిల్స్ చేసేసాడు అనమాట. అవి రబ్ చేయలేక నేను అల్లాడిపోతున్నాను. ఇంకా కొన్ని అయితే ఒక 6 pages 7 pages చేశాడు అంతే. ఇంక రిమైనింగ్ అన్ని కూడా అలా సున్నాలు చుట్టేశాడు. ఇంకా అవన్నీ కూడా రబ్ చేస్తున్నాను అనమాట
చేపిద్దాము, ఈ కొన్ని రోజులు అయినా సరే కూర్చోబెడదాం వాడిని కూడా అని చెప్పేసి. సో ఇంకా అలాగా పిల్లలతో కాసేపు రాపించాను. ఇంక ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ దగ్గరగా ఈవినింగ్ అవ్వొస్తుంది. ఇంకా ఆ రోజు సండే కాబట్టి నార్మల్గా చికెన్ కర్రీయే చేశాను అనమాట. ఇంక ఈవినింగ్ టైము ఇక్కడ ఆ టైంలో కొంచెం వర్షం అలా పడుతూ ఉంది. ఇంకా అన్నయ్య గూడా వచ్చాడు. ఇంక టీ అది పెట్టమంటే ఇంక టీ పెట్టేస్తున్నాననమాట. ఇంకా నాన్నకేమో ఈ కాయలవి తినట్లేదండి పెద్దగా. ఎందుకంటే గొంతు దగ్గర వేడి చేసిన బొబ్బలుంటాయి కదా! వేడి బొబ్బల్లాగా వస్తాయి కదా! అలా వచ్చి మింగనివ్వట్లేదంట. ఇంకా జ్యూస్ అదన్నా చేసిద్దాంలే అని చెప్పేసేసి ఇంక ఇంట్లో దానిమ్మకాయలు అసలు తినట్లేదనమాట. ఇంకా అందుకే జ్యూస్ అది చేసిద్దామని చెప్పేసేసి ఇంకా అలా దానిమ్మ గింజలైతే ఒలిచి జస్ట్ ఒక 1 ఆర్ 2 స్పూన్స్ షుగర్ వేసి కొంచెం లైట్ వాటర్ వేసేసి ఇంకా అలా జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ స్ట్రైనర్ ఏమో చిన్నదే ఉందనమాట. పెద్దదనుకోండి అసల క్విక్‌గా చేసేయొచ్చు అయిపోతది. జార్‌కు కూడా క్యాప్ లేదనమాట. అది క్యాప్ పెట్టించండి సిస్టర్ అని చెప్పి అడుగుతున్నారు కానీ ఇంకా చూడాలి. ఇంకా అమ్మ అయితే ఇంకా మాకెందుకులే అనేసి అంటూ ఉంది కానీ బట్ ఇంకేం చేస్తదో మరి. ఇంకా అలా అదేమో బయటకొచ్చేస్తుందనమాట. అందుకే కొంచెం వాటర్ వేసేసి మంచిగా జ్యూస్ అయితే చేసి వడకడుతున్నాననమాట. ఇంక ఈలోపు టీ కూడా మరిగిపోయాయి. ఇంకా అన్నయ్య వాళ్ళు, ఇంకా అమ్మమ్మ ఉన్నారు కదా! ఇంకా వాళ్ళకైతే ఇచ్చేస్తున్నాను. ఇదిగోండి. ఎక్కువ వాటర్ అయితే వేయలేదనమాట. 2 దానిమ్మకాయలతో ఇంత జ్యూస్ అయితే చేశాను. కొంచెం మిల్క్ కూడా వేసుకోవచ్చు గానీ, వద్దు ప్యూర్ జ్యూసే ఇద్దాంలే అని చెప్పేసి ఇంకా అలా ప్యూర్ జ్యూసే ఇచ్చాను. దీనిలో మళ్ళీ మా పిల్లలకి వాటా అనమాట. వద్దు నువ్వు తాగు వాళ్ళు ఏవో ఒకటి తింటూనే ఉంటున్నారు కదా! అంటే లేదు ఇస్తా అని చెప్పేసి ఇచ్చారు. ఇంకా జ్యూస్ అంటే టేస్ట్ బావుంటుంది. అందులో మా పిల్లలు ఇంకా తాగుతారు కదా! ఇంకా బొయ్ అని చెప్పేసి అడిగారనమాట. వాళ్ళు తాగినంత కూడా తాగలేదు నిజానికి మా నాన్న చెప్పాలంటే. ఇలా ఉంటదనుకోలేదు. ఇలా ఉంటదంటే పోసేవాడినే కాదనేసి చెప్తున్నారనమాట మళ్ళీ తర్వాత. సో, అలా ఉంటది పిల్లలతోటి. ఇప్పుడే వర్షం పడింది ఫ్రెండ్స్. నువ్వు కరెక్ట్ టైంకి వస్తున్నావు. ఏమనుకోలా సో అదండి. ఇంకా అలా జ్యూస్ అయితే పిల్లలు కొంచెము, నాన్న కొంచెము తాగేశారనమాట. ఫ్రూట్స్ తినట్లేదు అనేసి నేను అలా చేస్తే ఇంకా నాన్నేమో అలా చేశారు. అంటే పిల్లలు ఫ్రూట్స్ ఎక్కువ తింటారనమాట. వాళ్ళకి పర్టికులర్‌గా జ్యూసులు అలాంటివి చేయాల్సిన పని లేదు. ఈ సమ్మర్ కాబట్టి ఎక్కువ తాగడానికి ఇష్టపడతాము అనేసి చేయడమే తప్పిస్తే ఫ్రూట్స్ బానే తింటారనమాట. సో, అది ఇంకా తర్వాత ఏంటంటే ఇక్కడ ఇదొచ్చేసి అమ్మమ్మ కోసమండి. అమ్మమ్మ వచ్చారు కదా ఊరు నుంచి. సో, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అలా ఉంది. ధనియాలు, జీలకర్ర ఇంకా సోంపు ఉంటది కదా! ఆ 3 కూడా ఈక్వల్ రేషియోలో వేసుకొని పౌడర్ లాగా చేసుకొని మార్నింగ్, ఈవినింగ్ కొంచెం కొంచెం తింటే తగ్గిద్ది అనేసి చెప్పారంట ఎవరో. ఇంక అందుకని నాతోటి ఇక్కడైతే ఆ మూడిటిలిని కూడా అది మామూలుగా కొంచెం రోస్ట్ చేసుకోవాలని నేనే చెప్పి ఇంక అలా రోస్ట్ చేసి పౌడర్ లాగా ప్రిపేర్ చేసి ఇంక అలా ప్యాక్ చేసి ఇచ్చాననమాట. ఊరెళ్ళిపోతుందనమాట అమ్మమ్మ అయితే. కరెక్ట్‌గా 4, 5 రోజులు ఉంటది. ఫస్ట్ తారీఖుకి నేను వెళ్తా అని గోల చేస్తదనమాట. సో, అలా ఇదైతే పౌడర్ చేసి ఇచ్చాను. మామూలుగా ఇది కొంచెం హాట్ వాటర్‌లో కలుపుకొని తాగితే మనకి బెల్లీ ఫ్యాట్ తగ్గుతదనేసి నేను ఎక్కడో చూసానండి. బట్ గ్యాస్ కూడా తగ్గుతదని అంటారు. బట్ ఎప్పుడు మనమైతే ట్రై చేయలేదు. సో, ఇంకలా అమ్మమ్మ అయితే వెళ్ళిపోతుందనమాట ఊరు. సో, ఇంక మరి ఇది ఇవాల్టి వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తా. అంతవరకు బై ఫ్రెండ్స్.